రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లోని అండర్ పాస్, రైల్వే బ్రిడ్జిల వద్ద నెలకొన్న సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు ప్రజా సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఈ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యే గారికి లేదా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక 20 రోజులలో వర్షాలు పడతాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ఆ లోతట్టు ప్రాంతాలని మీరు ఇప్పటికే పరిశీలించిరా లేదా? అంటే మునిగిపోయినాక వస్తారా? ఇల్లు మునిగిపోయి, గుడిసెలు మునిగిపోయి, వాగులు మునిగిపోయి, అన్ని మునిగిపోయినాక వచ్చి 4 ఫోటోలు సుదర్శన్ నగర్ కాలనీ కావచ్చు, ఇప్పుడు మా పాపరెడ్డి కాలనీ మేజర్ మాకు అది ఒక 50,000 ఒక ప్రజానికానికి అది రాకపోకలకు చాలా ఇప్పుడు వర్షం పడితే చాలా ఇబ్బంది కలుగుతుంది. మా బీఆర్ఎస్ నాయకులము గత 2.5 సంవత్సరాల సంది ఒక 10 సార్లు నీళ్లు తీసి ప్రజలకు ఆ రోడ్ని ఒక అందుబాటులో తెచ్చి మేము వాహనదారులకు నడిపించే విధంగా మేము ప్రయత్నం చేసినాం. ఒకవేళ ఈ వర్షాకాలం కూడా మీరు చేయము అంటే మేము ఆ సొంత నిధులతోని మేము అక్కడ మోటార్ ఏర్పాటు చేసుకొని నిరంతరం వర్షాకాలం అయిపోయే వరకు మేము అక్కడ ఒక రూమ్ వేసుకొని అక్కడే ఉండి వాటర్ తీయాలా? నేను ఒక దృష్టి అవసరమా? ఒకవేళ నాతో కాదని చెప్పు ఎమ్మెల్యే గాంధీ, మీతో కాదని చెప్తే ముందస్తు మీరు ఈ యొక్క వర్షాకాలము లోతట్టు ప్రాంతాలని పరిశీలించి మీరు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. లేకుంటే మేము మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈ యొక్క నీ మీద దాడికైనా సరే ప్రజల గురించి నీ మీద దాడి చేయని కూడా పోము. నీకు ఎందుకు గెలిపించినాం? పార్టీ మాటలే గెలిపించినామా? నీ సొంత ఆస్తులు కాపాడుకొని గెలిపించినామా? అర్థం అవట్లేదా? నీకు చూస్తలేవా? నీ కళ్ళు లేవా? మేము ఎన్నిసార్లు గెలిపించినాం పార్టీ కానీ అండర్ స్పీచ్ నువ్వు చూడలేవా? నీకు అర్థం అవట్లేదా? నేను గెలిపించిన పాపానికి అక్కడ ఉన్న ప్రజానీకం ఎందుకు బాధపడాలి? నువ్వు ముక్కుముడిగా నీకు ప్రజా సమస్యలపైన నీకు చిత్తశుద్ధి లేకుంటే రేపొద్దున ముక్కుముడి నువ్వు రాజీనామా చేసి పక్క జరిగిపో. ప్రజా సమస్యలపైన పోరాడే, ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా సమస్యలను తీర్చే విధంగా మేము ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. నీతో చేత కాకపోతే నువ్వు ఇంట్లోనే అనుకో. మళ్ళీ చెప్తున్నా, ఇంకా నెల రోజులలో భారీ వర్షాలు పడతాయి. ముందు చూపుగా లోతట్టు ప్రాంతాలని గుర్తించండి. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు సెక్యూరిటీ విధంగా జాలి వేయండి, ప్లాస్టిక్ జాలి వేయండి. లోతట్టు ప్రాంతం గుర్తించండి. మొత్తం మునిగిపోయినాక వాటి దగ్గరికి వెళ్ళకండి. మేము వెళ్ళి చూసినాక మేము సమస్యలను పరిష్కరించినాక మీరు వచ్చి మా ఇంకా తోకల్లా వచ్చి మేం చేసినామంటే ప్రజలు మిమ్మల్ని అనే రోజులు వస్తాయి. మిమ్మల్ని ఈరోజు నువ్వు పార్టీ మారి నీ సొంత లాభాల గురించి నువ్వు పార్టీ మారిందే కాకుండా ఈరోజు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నీ దొడ్డిదారిన నువ్వు పనులు చేసుకుంటూ నీ యొక్క కబ్జాలు, నీ యొక్క ఆస్తులను కాపాడుకోనికి ఈరోజు నువ్వు ఎన్నో అని చెప్పేసి ఈ యొక్క షేర్లింగంపల్లి ప్రజానీకానికి క్లియర్గా అర్థమైపోయినది.